నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం గుండెపోటుతో చైతన్య కళాశాల అయినటువంటి ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి మృతి అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పట్టణంలో నారాయణ రెడ్డి సేవలు మరవలేనివి. ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల, అటు తర్వాత అనేక రకాలైన ప్రైవేట్ కళాశాలల్లో ప్రిన్సిపల్గా దాదాపు 30 ఏళ్ళుగా పని చేసుకుంటూ వచ్చాడు. ఆయన రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. హుటాహుటిన బంధువులు, స్నేహితులు ఆయన నివాసం వద్దకు చేరుకుంటూ ఉన్నారు. నారాయణ రెడ్డి ఈ సేవలు మరవలేనివి. ఎందుకు అంటే, నేను ఆయన కలిసి ఇద్దరం స్నేహితులమే. దాదాపుగా 40 ఏళ్ల నుంచి మేము ఇద్దరం కలిసి అనేక కళాశాలల్లో పనిచేస్తూ, అనేక కళాశాలలో మేము ఇరువురం కలియదిరుగుతూ ఎన్నో సమస్యలను, కుటుంబ సమస్యలను చర్చించుకుంటూ ఒకరికొకరు అనేక రకాలైన సహాయ సహకారాలను అందించుకుంటూ 40 ఏళ్ల సుదీర్ఘ స్నేహం నారాయణ రెడ్డిది, నాది. నారాయణ రెడ్డి ఇటీవల కాలంలోనే సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నాడు. ఆ తర్వాత కూతురు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగే. నారాయణ రెడ్డి సారు కుటుంబ పరిస్థితుల ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు కుమారుడు, అటు తర్వాత కుమార్తె షటిల్ అయిన తర్వాత ఆయన ఈ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకర విషయం. చాలా మంచి మనస్తత్వం కలవాడు, మంచి బుద్ధి కలవాడు, మంచి ఆలోచన జ్ఞానం కలవాడు. విద్యార్థులు సైతం, ఆ తర్వాత స్నేహ ఉపాధ్యాయ అధ్యాపక బృందాలతో సైతం ఆయన ఏనాడు కోపం అనేది లేదు. ఆయన ఏనాడు ఏ గొడవకు వెళ్ళింది లేదు. ఆయన సీరియస్ అయ్యింది నేను ఇప్పటికీ చూడలేదు. కానీ ఆయన గుండెపోటుతో మృతి చెందడం పట్ల నా రామరాజ్యం ఛానల్ తరపున తీవ్ర సంతాపం తెలుపుతూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.